బెయిలే కాబట్టి ఖచ్చితంగా రెగ్యులర్ బెయిల్ ని మూచేలా మళ్ళీ ఫర్దర్ గా పోలీసులు కూడా దీన్ని సవాల్ చేస్తామని చెప్తున్నారు కాబట్టి సవాల్ చేస్తే మళ్ళీ ఎలా ఎదుర్కోవాలి, మళ్ళీ హైకోర్టులో డివిజన్ బెంచ్లో ఎలా ఎదుర్కోవాలి, దీనికి సంబంధించినటువంటి విషయాలపై కూడా పూర్తిగా ఆరా తీస్తున్నారు. మరోవైపు నిన్న మనం చూసాం చెంచల్గూడ జైల్లో అల్లు అర్జున్ నిన్న రాత్రి ఒక రోజు మొత్తం కూడా చెంచల్గూడ జైల్లో ఉన్నాడు కాబట్టి ఆ చెంచల్గూడ జైల్లో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు ఏమున్నాయి, పరిణామాల్లో అక్కడ జైలు సూపరింటెండెంట్ అధికారులు ఏ రకంగా చర్యలు తీసుకున్నారు, అదేవిధంగా ఫెసిలిటీస్ ఏ విధంగా అరేంజ్ చేస్తారు. ఎందుకంటే అల్లు అర్జున్ పాన్ ఇండియా లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా అతనికి చెంచల్గూడ సూపరింటెండెంట్ ఎక్కడ కూడా లోటు రానియలేదనే ప్రచారం కూడా జరుగుతుంది. కానీ అతన్ని స్పెషల్ కేటగిరీగా తీసుకున్నారు. అతనికి అన్ని ఫెసిలిటీస్ కూడా అరేంజ్ చేసినట్టు కూడా తెలుస్తుంది. మొత్తం మీద కొద్దిసేపటిమే తన న్యాయవాదులు కూడా బయటకు వచ్చి అదే చెప్పారు, అల్లు అర్జున్ కి స్పెషల్ బ్యారక్ అరేంజ్ చేశారు, ఎక్కడ కూడా లోటు రానియలేదు. మరోవైపు జైలు అధికారి నిన్న ఏదైతే బెయిల్ ఆర్డర్స్ అంటే బెయిల్ సంబంధించి ఇంటరిమ్ బెయిల్ సంబంధించినటువంటి మాన్యువల్ కాపీ రావడానికి కొంత ఆలస్యం కావడం జరిగింది కాబట్టి ఆన్లైన్ లో అప్లోడ్ చేసినటువంటి దాని విషయంలో కావచ్చు కొన్ని మిస్టేక్స్ ఉండడం వల్ల ఇది కొంత ఆలస్యం కావడం జరిగింది. ఈ రోజు ఉదయం పూటనే అతన్ని రిలీజ్ చేశారని కూడా న్యాయవాది అశోక్ రెడ్డి కొద్దిసేపు క్రితమే మీడియాతో మాట్లాడిన తీరు కూడా మనం చూసాం. కాబట్టి ఇక చెంచల్గూడ జైలు నుంచి విడుదలైన తర్వాత డైరెక్ట్ గా ఇంటికి వెళ్తారని అందరూ భావించారు. కానీ అతను మాత్రం డైరెక్ట్ గా గీతా ఆర్ట్స్ లో ఉన్నటువంటి తన కార్యాలయానికి రావడం జరిగింది. తన కార్యాలయంలోనే తన తండ్రి అల్లు అరవింద్ తో పాటు తన మామగారు అయినటువంటి చంద్రశేఖర్ రెడ్డి, మరోవైపు న్యాయవాదులు అశోక్ రెడ్డితో పాటు తన టీం మొత్తం కూడా చర్చిస్తుంది. కేవలం ఇప్పుడు హైకోర్టు ఇచ్చింది కేవలం ఇంటరిమ్ బెయిలే, దీన్ని రెగ్యులర్ బెయిల్ గా ఎట్లా మళ్ళీ ఛాలెంజ్ చేయాలి. మరోవైపు పోలీసులు ఖచ్చితంగా హైకోర్టు ఇచ్చినటువంటి సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును ఖచ్చితంగా డివిజన్ బెంచ్ లో సవాల్ చేస్తామని చెప్తున్నారు. కాబట్టి ఒకవేళ సవాల్ చేస్తే మండే రోజు ఈ పిటిషన్ కోర్టు ముందు వచ్చే అవకాశం ఉంది. మండే రోజు మరి ఏ విధంగా దీన్ని ఎదుర్కోవాలి అనే దానిపై కూడా వారందరూ చర్చిస్తున్నారు. ఎందుకంటే అపం శుభమేరని ఒక మహిళ అర్ధాంతరంగా తను చాలించింది. దీనికి ప్రధాన కారణము కల్పబుల్ అఫెన్స్ కింద ఇప్పటికే అతని అల్లు అర్జున్ పై కేసు నమోదు చేయించింది. సెక్షన్ 105 నాన్ బెయిలబుల్ సెక్షన్ తో పాటు 118 సబ్+1 అదేవిధంగా రెడ్ విత్ యాక్ట్ 3 and 5 కింద పోలీసులు ఇప్పటికే అతనిపై ఎఫ్ఐఆర్ కూడా చేసిన ఇదే కేసులో ఇప్పటికీ 7 అరెస్ట్ అయ్యారు. వారందరూ కూడా జైల్లో ఉన్నారు. కానీ అల్లు అర్జున్ కి ఎందుకు ఇంత రిలాక్సేషన్, అతను విఐపి కావడం వలన ఇదంతా కూడా సినీ సెలబ్రిటీ కావడం వల్లనే అతనికి హైకోర్టు ఊరడర్ ఇచ్చిందనే ప్రచారం కూడా ఇప్పుడు జోరుగా అందుకుంది. కాబట్టి దీనికి సంబంధించిన చట్టం ముందు అందరు సమానని చెప్పినప్పుడు కూడా నిన్న పోలీసులు ఎంతో చాకచక్యంగా అతన్ని అరెస్ట్ చేశారు, అతన్ని జ్యుడిషియల్ రిమాండ్ తరలించారు. కానీ హైకోర్టుకు వెళ్లి తాను ఉపశమనం లభించడంతో అసలు పోలీసులకు అర్థం కాని పరిస్థితి. అసలు ఈ కేసులో ఏం జరుగుతుంది, కోర్టు ఈ రకంగా ఎందుకు తీర్పు ఇచ్చిందనే షాక్ లో అందరూ ఉన్నారు. నిన్న కమిషనర్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ కావచ్చు, మరోవైపు డీసీపీ కావచ్చు, మరోవైపు సంబంధించినటువంటి ఏసీపీ కావచ్చు, సీఏ కావచ్చు, వీరందరూ ఖచ్చితంగా జ్యుడిషియల్ రిమాండ్ వెళ్తారు, ఖచ్చితంగా 14 days అతను జైల్లోనే ఉంటారని అందరూ భావించారు. కానీ ఒక్కసారిగా మధ్యంతర బెయిల్ ని హైకోర్టు ఇంటరిమ్ బెయిల్ ని మంజూరు చేయడంతో వారందరూ కూడా పోలీసులు మాత్రం ఒక షాక్ లోనే ఇప్పటికీ ఉన్నారు. కానీ దీన్ని మాత్రం ఖచ్చితంగా మేము సవాల్ చేస్తాము, సో అటు హైకోర్టులో డివిజన్ బెంచ్ లో ఖచ్చితంగా సవాల్ చేస్తాము, అప్పీల్ చేస్తాము. ఖచ్చితంగా సోమవారం రోజు అప్పీల్ చేసిన తర్వాత దీనికి సంబంధించిన దానిపై తమ ఆర్గ్యుమెంట్ వినిపిస్తాం. ఇక్కడ మనం ఒక చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు, నిన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ డిఫెన్స్ సరైనటువంటి డిఫెన్స్ చేయకపోవడం వల్లనే ఇంటరిమ్ బెయిల్ వచ్చిందని దీనికి మనం చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే నిరంజన్ రెడ్డి చాలా లాజికల్ పాయింట్స్ నిన్న రేజ్ చేశాడు. నిన్న గతంలో ఎక్కడో జరిగినటువంటి పుష్కరాలని తీసుకొచ్చాడు. బండి సంజయ్ ఆ కేసుకు ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదు. ఒక గుడికి సంబంధించిన కేసులో బండి సంజయ్ అరెస్ట్ అయ్యారు, దానికి వ్యక్తిగత పుష్క ఇచ్చింది. మరొకటి అర్నబ్ గోస్వామి స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర ముంబై కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ని బేస్ చేసుకున్నాడు. అక్కడ ఎక్కడ కూడా మనిషి చనిపోలేదు. కానీ ఆ జడ్జిమెంట్ కు దీన్ని పొంతన చేస్తూ అంటే ముంబై కోర్టుని ఈ హైకోర్టు సంబంధించిన కేసులో జడ్జిమెంట్ ని బేస్ చేస్తూ దాని విషయంలో బెయిల్ ఇవ్వాలని చెప్పడం, కోర్టు కన్సిడర్ చేయడం, ఇదంతా కూడా పూర్తిగా ఒక షాకింగ్ గానే ఉంది పోలీసులకు. సునీల్ ఈ విషయంలో పొలిటికల్ గా కూడా ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2-3 దఫాలుగా ఈ విషయంలో నిన్న ఆయన రెస్పాండ్ అయ్యారు. అందులో మొదటిసారేమో ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనేది ఫస్ట్ స్టేట్మెంట్. తర్వాత స్టేట్మెంట్ ఏమో నాకు తెలియదు, తెలుసుకుని చెప్తా. మూడో స్టేట్మెంట్ ఏమో మూడోసారి ఆయన ఇచ్చినటువంటి ప్రెస్ నోట్లో చాలా క్లియర్గా సినిమా వ్యాపారం చేశాడు, డబ్బులు సంపాదించాడు. ఆయన ఇప్పుడు ఆ కుటుంబంలో ఒక వ్యక్తి బలైపోయింది, దానికి బాధ్యత ఎవరు వహిస్తారు, దానికి ఎవరిని నిందించాలి? అరెస్టు చేస్తే ఇప్పుడు నన్ను ఇలా ప్రశ్నిస్తున్నారు. ఆ కుటుంబంలో ఒక వ్యక్తి కోల్పోయినప్పుడు నన్ను ఎవరూ ఇంతగా ప్రశ్నించలేదు. ఇప్పుడు ఒక వ్యక్తిని అరెస్టు చేస్తే సినిమా స్టార్ అయితే ఇలా ప్రశ్నిస్తారా అని కూడా ఒకంత
అసహనం లాంటిది సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తం చేసింది, దీన్ని ఎలా చూడాలి? సో ప్రభుత్వం ఈ విషయంలో ఎలా ముందుకెళ్తుంది అనేది అర్థమవుతుంది కదా.